హాయ్ ఫ్రెండ్స్, పొద్దుటూరులో మేము చేసే బిల్డింగ్ చూడండి, మొత్తం కంప్లీట్ అయినది. ఇది ఎంట్రన్స్. ఇది ఇక్కడ కటాంజిన్ వస్తుంది అనమాట. చూడండి, మొత్తం హౌస్ మొత్తం చూపిస్తాను. ఇటు ఉత్తరం సైడ్ కూడా ఒక కటాంజిని, తూర్పు ఒక కటాంజిని, 2 కటాంజిన్లు. ఇక్కడ చిన్న క్యాట్ డోర్ వచ్చింది అనమాట, 6x7 అట్లా. చూడండి, ఇది మెయిన్ డోర్. ఇది అది ఎంట్రన్స్లోనే కిచెన్ అనమాట. చూడండి, మెయిన్ డోర్కి ఎదురుగానే కిచెన్ ఉన్నది. అలమార్లు అంతా చూడండి కిచెన్. కిచెన్లోనే పూజ రూమ్ కూడా చూడండి. కిచెన్లోనే పూజ రూమ్ అంతా. ఇది వచ్చేసి 7x8 ఉంటుంది కిచెన్. చూడండి మొత్తం. ఇది వచ్చేసి బెడ్రూము, 10x10 బెడ్రూమ్. ఇది బెడ్రూమ్లోనే అటాచ్ బాత్రూమ్ ఉందన్నమాట. అదిగో ఆ బాత్రూమ్ ముందర ఒక 3 అడుగులు వాచ్ ఏరియా వచ్చింది చిన్నది. అవతల లెట్రిన్ రూమ్ అంతా బాత్రూము. బెడ్రూమ్లోని ఇదంతా అటాచ్డ్. బెడ్రూము పైన పాల్ సీలింగ్ చూడండి. ఇక ఎంత బెడ్రూమ్. ఇది వచ్చేసి హాల్ వచ్చేసి మనకి 10x15 హాలు ఫాల్ సీలింగ్ హాల్కి. ఇది కిచెన్లో ఇంకా కలర్లో కంప్లీట్ కాలేదు, ఇంకా వేస్తున్నారు కలర్లో. అండి, ఇది ఫస్ట్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఇది ఒక సింగిల్ బెడ్రూము ఫ్లాట్. ఇది ఒక బెడ్రూము, అటాచ్ బాత్రూము, కిచెను, హాలు. ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇది. బయటకు వస్తే మాత్రం ఇక టాప్ల కింద ఇది మళ్ళీ బాత్రూమ్, ఎక్స్ట్రా బాత్రూమ్. ఇది ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి మామూలుగా. ఇది బయట ఒకటి బాత్రూమ్ చిన్నది. టాప్ల కింద చిన్న వాచ్ ఏరియా. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఇది. పైకి వెళ్తే ఇంకా కలర్లు అన్నీ కొట్టాలా. పైన కూడా ఇక పార్కింగ్ టైల్స్ వేయాలా. ఇంకా ఉన్నది పని. మా పని అయితే ఇంకేం లేదు. ఎదరా కటాంజీలు ఉంటే బిగియడానికి వచ్చాము. మా పని అయితే అంత కంప్లీట్ అయిపోయింది. ఇంకెదరా పరంజి ఒకరోజు అది వాళ్ళు కలర్లు వేసేస్తే ఎదర ఎలివేషన్కి ఆ పరంజి తీసేయాలా. ఇంకా 2 మా పనిలో ఉంది. చూడండి, పై ఫ్లోర్కి వచ్చేస్తే మాత్రం ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ పైన ఫస్ట్ ఫ్లోర్లో. ఇది కూడా అంతే, 10x10 బెడ్రూమ్ వచ్చింది. దీనికి కూడా అటాచ్ బాత్రూము. టైల్స్ మాత్రం బాగున్నాయి అటాచ్. పై బాత్రూమ్లో మాత్రం టైల్స్ సూపర్ ఉన్నాయి. చూడండి, ఇది వచ్చేసి 4x5 బాత్రూము సైజు. చూడండి మొత్తం. ఇక్కడ ఫాల్ సీలింగ్. ఈ రూమ్కి ఇంకా కలర్లు కంప్లీట్ కాలేదు. ఫస్ట్ కోటింగ్ వేసి పెట్టారు. ఇంకా పిఓపికి పైన అన్నిటికీ వేయాలి కలర్లు. చూడండి, పై ఫ్లోర్ వచ్చేసి ఇది ఫస్ట్ బెడ్రూము, అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇది పక్కకు వస్తే మాత్రం ఇక్కడ పై ఫ్లోర్లో కూడా కిచెను సేమ్ కింద ఉన్నట్టునే కిచెను. కిచెన్ పక్కనే బాత్రూము, సారీ పూజ రూము. చూడండి, ఇది పూజ రూము. సేమ్ కింద ఉన్నట్టే సేమ్. అయితే కింద హాలు ఎక్స్ట్రా ఉంది, పైన హాల్ లేదనమాట. బెడ్రూము, కిచెను, పూజ రూము, బాత్రూము, కింద హాలు. చూడండి బెడ్రూమ్. ఈ హాల్ అనేది పైన అంతా క్యాట్ డోర్ అనమాట. ఈ క్యాట్ డోర్ కాడ పైన కానీ పొరుగులు కానేసి బాగా గ్లాస్ ఫిట్టింగ్ అట్లా చేసి ఉంటే ఇంకా ఏ క్లాస్ ఉండేది బిల్డింగ్ అంతా. ఎంట్రీల మాదిరి డూప్లెక్స్ మాదిరి ఉండేది. చూడండి, ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉన్నది కదా మొత్తం. ఇక్కడ కానీ పైన పొరుగులు కానీ వచ్చి గ్లాస్ ఫిట్టింగ్ గ్లాస్ కానీ వేసి ఉంటే ఇంకా అదే బిల్డింగ్ ఏ క్లాస్కి ఉండేది, డూప్లెక్స్ హాల్ ఉండేది.
చూడండి ఇదంతా ఖాళీ ప్లేస్ అనమాట. ఇంకా ఇక్కడ పార్కింగ్ టైల్స్ వేయాలి. ఇక మళ్ళీ ఇక్కడ పైన కూడా ఎక్స్ట్రా బాత్రూమ్, లెట్రిన్ బాత్రూమ్ ఒకటి ఉన్నది. మళ్ళీ చూడండి ఇవ్వండి. ఇప్పుడు కింద బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంది, బయట ఒకటి ఉంది. పైన కూడా బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంది, మళ్ళీ బయట ఒకటి ఉంది. చూడండి. అయితే పైన బాగా ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీకి అయితే పైన బాగుంటుంది అనమాట. సింగిల్ బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ అంత బాగున్నది. కింద ఒక ఫ్యామిలీ ఉండొచ్చు. ఇది ఫ్రెండ్స్ మేము చేసిన బిల్డింగ్ మొత్తం చూడండి, అంతా కంప్లీట్ అయిపోయినది. ఇంక ఎదరొచ్చేసి మొత్తం అయిపోయినది డిజైన్. కాదు పరంజొప్ప వాళ్ళ కలర్లు కొట్టాలంగా. కలర్లు కొట్టినాక మేము పరంజొప్ప తీస్తాం అనమాట. కలర్లు పడితే ఇంకా చాలా లుక్ వస్తుంది. ఇప్పుడు మామూలు సాదాగా ఉన్నది అది. పైన మాత్రం ఇదే, పైన మాత్రం ఇక్కడ పొరుగులు అనేసి గ్లాస్ ఫిట్టింగ్ ఏదో ఒకటి వేసుంటే మనకి చాలా లుక్ వచ్చేది మన బిల్డింగ్. ఈ ప్లేస్ అంతా మనకి అంత ఎండ రాకుండా ఇప్పుడు పౌలు ఉండేదానికి గ్లాస్ వేసి బాగుండేది అనమాట సెట్టింగ్. మీన్స్ 5th ఫ్లోర్కి వచ్చేసి అది. కింద ఇది నా చూపించాను కదా, కింద ఫ్లోర్ అంతా ఇంకా ఉన్నాయి. కలర్లు కొట్టాలా, ఇంకా కరెంటు రెడీ చేయాలా, ఈ డోర్లకి కిటికీలకి అన్ని పెయింటింగ్ ఓన్లీ 25% అయింది. ఇంకా 70% ఉంది. ఇంకా కలర్లు ఇవి బయట ఎన్ని కలర్లు పడతాయి, ఈ డోర్లకి కిటికీలకి అన్ని పెయింటింగ్ ఎన్ని పడితే అప్పుడు ఇంకా చాలా అందంగా వస్తుంది లుక్. ఇప్పుడు మా 20% ఇప్పుడు అయింది కలర్లు కోటింగ్. ఇంకా ఉన్నది కదా మనకి గ్రిల్కి కిటికీలకి అన్నిటి పెయింటింగ్ కొట్టి అంతా రెడీ చేస్తే అప్పుడు వచ్చే లుక్ ఇంకా వేరు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ప్రస్తుతానికి అట్లా ఉన్నదన్నమాట. చూడండి ఫ్రంట్ ఎలివేషన్ ఇది. ఇంకా కలర్లు కొట్టలేదు, మామూలుగా ఫస్ట్ కోటింగ్ వాళ్ళు అప్పం పెట్టి వదిలేశారు. చూడండి ఇది ఫ్రెండ్స్. ఇంకా కలర్లో పడతాం కాబట్టి ఇంకా మేము ఎప్పుడో వస్తాము బిల్డింగ్ కాడికి. వస్తామో రామో కూడా తెలియదు. ఇది లాస్ట్ ఎంతవరకు మా పని. చూడండి బిల్డింగ్ అయితే ఇది ఇప్పటివరకు అయితే ఇది అయినది. ఇంకా కలర్లో పడితే ఇంకా చాలా బాగుంటుంది బిల్డింగ్. మెయిన్ ఎంత పని చేసినా మనం ఏది చేసినా ఫస్ట్ పెయింట్లో కలర్లోనే ఉంటుంది అన్నమాట ఇల్లు లుక్. కలర్లో పడితేనే మన ఇల్లు మారేదంతా. మన పని ఏమో చేస్తామో ఏది మనం చేసిన పని ఏమో అవసరం, కానీ కలర్లు మనిషికి బాగా అటాచ్డ్ ఇస్తుంది అన్నమాట. మంచి కలర్లు కొడితే బిల్డింగ్ మొత్తానికి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉత్తరం సైడ్ ఇప్పుడే కటకటాన్ని ఒకటి బిగించాము. ఉత్తరం సైడ్ ఒకటి, తూర్పు సైడ్ ఒకటి, 2 కటాన్యాలు అంతే ఫ్రెండ్స్. మేము చేసిన బిల్డింగ్ ఇది కంప్లీట్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో అవ్వండి, షేర్ చేయండి.